చైనాకు చెందిన టెక్నాలజీ ఉత్పత్తులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీకి ముప్పు ఉందంటూ చైనాలో తయారైన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలు, పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై అమెరికా టెలికాం రెగ్యులేటరీ సంస్థ FCC నిషేధం విధించింది. సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా చైనా మధ్య టెక్నాలజీ వార్ మరింత ముదురుతోంది. విదేశాల్లో తయారైన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలతో పాటు రోబో డాగ్స్, పవర్ ఇన్వెస్టర్ల కొత్త దిగుమతులపై అమెరికాకు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ బ్యాన్ విధించింది. ప్రధానంగా చైనాను లక్ష్యంగా చేసుకునే అమెరికా ఈ చర్యలకు దిగింది. సైబర్ సెక్యూరిటీ, జాతీయ భద్రతను కాపాడటంతో పాటు అత్యంత కీలకమైన అమెరికా సప్లై చైన్ను సురక్షితంగా ఉంచేందుకే ఈ ఆంక్షలు విధించినట్లు FCC స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్లో దాదాపు 85% వాటాతో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాకు చెందిన యూనిట్రీ, AGI-Bot వంటి కంపెనీలు వేల సంఖ్యలో రోబోలను మార్కెట్లోకి తెస్తుండగా, అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ AI వంటి సంస్థల ఉత్పత్తి వందల్లోనే ఉంది. చైనా రోబోలను నిషేధించడం ద్వారా స్థానిక డెవలపర్లను అమెరికా కాపాడుకుంటోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, డేటా సెంటర్లు, గృహోపకరణాల్లో వాడే పవర్ ఇన్వర్టర్లపైన బ్యాన్ పడింది. మరోవైపు అమెరికా తీరుపై చైనా విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో మండిపడింది. తమ కంపెనీలను అణగదొక్కేందుకే జాతీయ భద్రత అనే పదాన్ని అమెరికా సాకుగా వాడుకుంటోందని విమర్శించింది. అమెరికా అనుసరిస్తున్న ఈ రక్షణాత్మక విధానాలు ఆ దేశ కంపెనీలు, వినియోగదారులకే నష్టం చేకూరుస్తాయని స్పష్టం చేసింది. చైనా వ్యాపార సంస్థల చట్టబద్దమైన హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రోన్లు, AI మోడల్స్, ఇప్పుడు రోబోల విషయంలో అమెరికా విధిస్తున్న వరుస ఆంక్షలు భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.